అటువంటి సంస్కృతిలో పాలు పంచుకోదలుచుకోలేదు సార్. అందుకని ఈ సంవత్సరం ఇక్కడ హైదరాబాద్ లో ఉండిపోయాను, వెళ్ళలేదు సార్. ఒకసారి సంక్రాంతి అంటే సహజంగా మనం మాట్లాడేది ఆచారం వ్యవహారం ఏంటంటే సంక్రాంతి అంటే రైతు పండగ. సో రైతులు సంతోషంగా రైతులు జరుపుకోవాల్సిన పండగ. ఏ రైతు అక్కడ సంతోషంగా జరిపాడు అనేది మనం చూద్దాం. అంటే ఉల్లి రైతు తీసాడా, టమాటా రైతు తీసాడా, లేకపోతే మామిడి రైతు తీసాడా, ఏ రైతు సంతోషంగా దాన్ని జరుపుకున్నాడు అనే దానికి సమాధానం లేదు. మీరు అక్కడ గమనించండి, బర్రెల్లో నిలబడ్డ వాళ్ళు కానీ ఆ బర్రెల్లో నడిపిస్తున్న వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి దాన్ని ఎంజాయ్మెంట్ గా భావిస్తూ వీళ్ళు కల్పించే ఈ అనవసరమైన అశ్లీలమైన వ్యవహారాలు, లేకపోతే వీళ్ళు నడిపిస్తున్న క్యాజినోల్లో ఆ కుర్రకారుని మత్తెక్కించే విధంగా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఖ్యాతిని పరువుని చెడగొట్టే విధంగా నడుస్తున్న వ్యవహారమే తప్ప. సునీతా కృష్ణన్ గారు అన్న ఆవిడ డైరెక్ట్ గా రాశారు ఎవరికి, చంద్రబాబు గారికి ఉద్దేశించి, అయ్యా ఇది చాలా అప్రతిష్ట, ఇది ఏపీలో పలు చోట్ల రికార్డింగ్ డ్యాన్సుల పేరుతో సాగుతున్న అనాగరిక చర్యలు మనిషికి ఉండాల్సిన కనీస హుందాతనాన్ని దెబ్బతీస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ అనాగరికంగా మారింది అని సునీతా కృష్ణన్ గారంతటి సామాజికవేత్త చెప్తున్నారు. యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తుంటే సమాజం దాన్ని ఎంజాయ్ చేయడం బాధాకరం. ఇటువంటి అసహ్యకరమైన సంస్కృతిని ఉపేక్షించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. కానీ ఆవిడ తెలియని విషయం ఏంటంటే ఇది ఆ పార్టీ టీడీపీ జనసేనలకు సంబంధించిన ఎమ్మెల్యేలే ఆ చండాలంతా చేస్తున్నారన్న సంగతి బహుశా ఆవిడకి తెలిసి ఉండకపోవచ్చు. పైగా ముఖ్యమంత్రి గారే ఇవి అన్నింటినీ ప్రస్తావించకుండా ఆచారాలు సంస్కృతుల్లోనే జాతి మనుగడంటూ ఆయన సన్నాయి రాగం పాడినట్టుగా మాట్లాడినట్లుగా ఈనాడు వాళ్ళు పెద్ద వార్త వేశారు. రామకృష్ణ గారు సార్ అక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఆడపిల్లలకి ఈ రికార్డింగ్ డాన్సులు కావచ్చు, లేకపోతే వేరే వ్యవహారాలు కావచ్చు, వాటిని అన్నింటినీ నిషేధించి ఆ పిల్లల్ని కాపాడవలసిన బాధ్యత ఉన్న ప్రభుత్వం. గతంలో జరిగిందో లేదో తెలియదు, 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు. నేను వాళ్ళందరినీ ఎతికి తీసుకొస్తాను, ఆడపిల్లలకు అండగా ఉంటాను, అన్నగా నిలబడతానని చెప్పిన సనాతని పవన్ కళ్యాణ్ ఇవాళ ఆ రకంగా అక్కడ రికార్డింగ్ డాన్సులు లేకపోతే అది కనపడుతుంటే వేరే ప్రదేశాల నుంచి ఇక్కడికి ఆడపిల్లల్ని తీసుకొచ్చారు, తరలించుకొచ్చారు, అసలు ఆ పనులన్నీ నడిపిస్తున్నారు అని పబ్లిక్ గా మనకి అక్కడ వార్తలు ఆ ప్రజలు మాట్లాడుతుంటే దాన్ని నిలువరించాల్సిన సనాతని వాళ్ళ ప్రభుత్వం ఆ రకంగా అక్కడ అవన్నీ నడిపిస్తా ఉంటాయి. సార్ ఇంకా దుర్మార్గం ఏంటంటే సహజంగా మనకి గోదావరి జిల్లాల్లో లేకపోతే పల్నాడులో కొంత ప్రాంతంలో ఈ కోడిపందాలు అనేది జరుగుతాయి. ఇవాళ అది రాష్ట్రం మొత్తం విస్తరించింది సార్. మీరు ఈవెన్ నెల్లూరు, చిత్తూరు అటువైపు అటువంటి చోట్లకు కూడా దీన్ని బర్రెలు కట్టి ఈ జూదాన్ని వ్యాపింపజేసే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తా ఉంటే పైగా పైపెచ్చు తెలంగాణ నుంచి విస్తృతంగా తరలి వచ్చిన ప్రజలు అని చెప్పుకుంటా ఉన్నారంటే అక్కడ లోకల్ గా ఉన్న ఆ ప్రాంతీయంగా ఉన్న రైతులు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారా, రైతులు సంతోషంగా ఉన్నారా, లేకపోతే పక్క ప్రాంతాల్లో వాళ్ళు మీరు చేస్తున్న జూద వ్యవహారాలను ఎంజాయ్ చేయడానికి అక్కడికి వస్తున్నారా అనేది దానికి ఒక నిదర్శనం, సాక్ష్యం కదా సార్. అద్భుతంగా మందు తాగేశారు. 600 కోట్లు ఈ ఊర్లో తాగితే ఇంకొక ఊర్లో 700 కోట్లు తాగారు. అద్భుతంగా మందు తాగిచ్చేసాం. మైక్రో బ్రోవరీలు కూడా పెట్టిస్తుందట చంద్రబాబు గారి ప్రభుత్వం. అది అంటే ప్రభుత్వానికి అదే సార్ ఖ్యాతి. ప్రజలతో, తమ రాష్ట్ర ప్రజలతో, తమ పౌరులతో 100 కోట్లు మద్యం తాగిచ్చాం అని ప్రభుత్వం చాటింపు వేసుకోవాల్సింది. ఆ విషయాన్న సార్ చాటింపు వేసుకోవాల్సింది. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఆశ్చర్యకరమైన వార్త, వారి భార్య భువనేశ్వరమ్మ గారు 20 సంవత్సరాల నుంచి పల్లెటూరుకి వెళ్లే వాతావరణాన్ని తీసుకొచ్చి ప్రజలకి ఆ ఆచారాన్ని, పిల్లలకి లేకపోతే ఎక్కడన్నా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి సొంత ఊరికి వెళ్ళే ఆచారాన్ని కూడా వాళ్ళే అలవాటు చేశారు అనే డప్పు కొట్టుకునే మొన్నే సార్. అసలు అంటే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతని మీరు ఏ దశ నుంచి ఏ దశకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు భువనేశ్వర్ గారు సంతోషించి ఉంటారు కదా, తన గురించి బాగా ఆయన ముఖ్యమంత్రి గారు పొగిడారని ఇంట్లో ఆమెకు చెప్పుకోవచ్చు సార్. ఆచారాన్ని మొత్తాన్ని సొంతం చేసుకునే ఒక కార్యక్రమం. పండగ రోజు పొంగళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే పిండి వంటలు వండుకుంటారు, పెద్దలను స్మరించుకుంటారు, లేదా కనుమ రోజు పశువులకు పూజ చేసుకొని అది కదా ఆచారం. పైగా నేను ఇంకొకటి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్,
వీళ్ళు చాలా మంది ప్రవచనకర్తల్ని వాళ్ళ సలహా మండలిలో పెట్టుకున్నారు సార్. అవును, అటువంటి ప్రవచనకర్తలను అందరినీ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. సంక్రాంతి పండుగ యొక్క సాంప్రదాయం ఏమిటి, ఆచారం ఏమిటి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి దయచేసి మీరు తెలియజేసి వచ్చే సంవత్సరం నుంచన్నా ఇటువంటి అకృత్యాలు ఆంధ్ర రాష్ట్రంలో జరగకుండా. కాదు మీరు తెలియజేయడం అంటున్నారు. మనబోటి వాళ్ళు ఏమనాలంటే మీకు ఏమాత్రం నిజంగా వాటి మీద చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ సలహా మండలిని తప్పుకుని ఇట్లాంటి ఈ అశ్లీలం ఈ చండాలంలో మేము భాగస్వాములు కామని చెప్పాలి. మీరు ఇంకా చాలా గౌరవంగా చెబుతున్నారు వాళ్ళకి. అంటే ఒకటి సార్ చెప్పి చూడటం, ఇది జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియక జరిగిందో ఇది ఇట్లా నెక్స్ట్ టైం నుంచి ఇట్లా జరపము అంటే మేము ఉంటాం. అదర్వైజ్ మా గౌరవాన్ని పోగొట్టొద్దు. ఇది సంక్రాంతి పండుగ వేడుకలు ఈ రకంగా జరపాలి, ఇది కాదు జరపాలని అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఒక ఆలోచన చాగంటి గారు, గరికిపాటి గారు వీళ్ళంతా పొగుడుతుంటారు కదా, ఆ మధ్య పొగిడారు కదా. చెప్పండి, ఆహా ఏం రికార్డింగ్ డాన్సులు పొగుడతారా వాళ్ళు? ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసిందని మెచ్చుకుంటారా? ఏందో మరి అది సార్. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా గోదావరి జిల్లా చెందిన వ్యక్తి అనుకుంటా నాకు తెలిసి. కాకినాడ ఇద్దరు అక్కడ వాళ్ళే మొన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ఎప్పుడో విద్యాబుద్ధులు ఇలా ఉండాలి అలా ఉండాలి విద్యార్థులని చాలా చక్కగా చెప్పారు, సంతోషమే. కానీ ఆయన ఈ రోజు ఆయన సంప్రదాయం దానికోసం ఉన్నారు కదా. మరి నాకు తెలిసి ఆయన కూడా మనస్తాపం చెంది ఎక్కడ రిజైన్ చేస్తారేమో, మనస్తాపం చెంది రాజీనామా చేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఘోరంగా ఇలాంటి అశ్లీల నృత్యాలు సంప్రదాయాల్ని ఆయన కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన స్పీచ్లు నేను చూస్తా ఉంటాను. ఆయన కూడా మనస్తాపం చేసి రాజీనామా చేస్తాడేమో అని అనుకుంటున్నాను. ఇంకోటి సార్ మర్చిపోయిన ఇంకోటి అడగాల. ఇది సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి ఒక వీడియో బాగా వైరల్ అవుతాను సార్. ఈ పండగ ఏది ఓన్లీ కమ్మవారి పండుగ అంట కదా సార్, మాకు తెలియదు వరకు. ఆవిడెవరో పిచ్చివాడు వాగితే ఆ పిచ్చివాడు తెలుసుకుందామని. ఎందుకంటే మీరు పెద్దలు కదా, ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే దాని గురించే, ఇతరత్రా కాదు. కానీ మేము చిన్నవాళ్ళము, మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఓన్లీ కమ్మ పండగే ఇది అంటే మిగతా వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఎందుకు ఆయన మన పండుగలు చేసుకుంటున్నాం, మన పండగ కాదు కదా అని మా వాళ్ళ కొంతమంది అడుగుతా ఉన్నారు. అందుకే మీరు క్లారిటీ ఇస్తారు ప్రజలకని. కమ్మారి పండుగ అంటారు సార్ అది. ఆ దరిద్రంలో నన్ను ఎందుకు అవుతారు? కాదు సార్, మీకు తెలిసింటది కాబట్టి చెప్తున్నాను. కమ్మారి పండుగనేనా ప్రజలు కూడా ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నాళ్ళు అట్లా మాట్లాడతారు. ఆ దరిద్రంలో నన్ను లాభమాకండి, లేనిపోయింది. వద్దు ఆ పిచ్చిగా అటువంటి వాటిలోకి నన్ను దయచేసి. మనం లాగుదామని కాదు, డౌట్ వచ్చేసి పెద్దలు కదా. గోపి గారిని అడగండి, మధ్యలో నన్ను ఎందుకు అడుగుతారు? గోపి గారిను రామకృష్ణ, మన అంబటి రామకృష్ణ అడగాలి కానీ నన్ను ఎందుకు అడుగుతారు? ఆ దరిద్రంలో గోపి గారు జర్నలిస్టులు కాబట్టి, అంటే కులాలకి మతాలకి రైతులందరూ కలిసి సంతోషంగా ఏ కులమైన పండుగ, ఏ ప్రాంతమైనా ఏ మతమైనా కూడా రైతులకు పండగ కదా ఇది. ఒక ఆవిడ వచ్చి ఇది అంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో పండగ అంటారు, మా భార్య గారు ఏమో చెప్తే ఊర్లోకి వస్తున్నారంటారు. ఏం సార్ ఇది పండగని కబ్జా చేస్తున్నారని బాధ. రైట్.